అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు తన్విస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్, టేస్టీ అయిన, హెల్దీ అయిన ఒక స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి. మనం ఇంట్లో పిల్లల కోసం హెల్దీగా నువ్వులు ఉండలు కానీ, సున్నుండలు కానీ, లేదా పల్లి ఉండలు కానీ చేస్తూ ఉంటాం కదా. ఈసారి ఈ రెసిపీని కూడా ట్రై చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ప్లేట్ మొత్తం కూడా ఖాళీ చేస్తారండి. ఈ రెసిపీని చేయడానికి బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదండి. అలాగే ఉండ చుట్టాల్సిన అవసరం లేదు, చిక్కిల్లా కట్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. చాలా తక్కువ టైంలో, తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా, క్రంచీగా ఈ రెసిపీని చేసేయొచ్చండి. సో ఇంకెందుకు లేటు, ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పల్లీలే అండి. సో అందుకోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పల్లీలను వేసి ఈ పల్లీలను మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ పల్లీలను ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ హైలో కాకుండా, మీడియంలో కాకుండా లో ఫ్లేమ్లో ఉంచి చాలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఉంచి ఈ పల్లీలను ఫ్రై చేసుకోవటం వల్ల పల్లీలు అనేవి లోపల వరకు చక్కగా వేగిపోయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. సో చూడండి, మనకు పల్లీలు వేగడం స్టార్ట్ అయింది కదా. ఇలా పల్లీలను కలుపుకుంటూ వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది, అయినా ఏం పర్లేదండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇంకాస్త రంగు వచ్చేంత వరకు ఈ పల్లీలను ఫ్రై చేసుకుందామండి. అండి, పల్లీలు అనేవి ఎక్కడ మాడకుండా మనకు చక్కగా ఫ్రై అయిపోయాయి. మంచి రంగు కూడా వచ్చింది కదండి. ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇదే ప్యాన్ పెట్టుకొని అందులో బెల్లం వేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు పల్లీలకు నేను పావులో సగం బెల్లం వేసుకున్నానండి. మరి ఓవర్ స్వీట్గా ఉన్నా తినాలి అనిపించదు కదండి, అందుకనే స్వీట్ కొంచెం తగ్గించి వేసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే 1/2 కప్పు బెల్లాన్నైనా వేసుకోవచ్చండి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇందులో 1 టీ స్పూన్ వాటర్ సరిపోతుందండి. ఇప్పుడు వేసుకున్న బెల్లాన్ని స్పూన్తో అంతా ఒకసారి మంచిగా కలుపుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగించుకోవాలండి. సో వాటర్ కొద్దిగా వేసాం కాబట్టి ఆ వేడికి అనేది బెల్లం ఈజీగానే మెల్ట్ అవుతుందండి. సో బెల్లం మొత్తం ఇలా కలుపుకుంటూ మొత్తం కరిగించుకుందామండి. ఇక్కడ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే చాలండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మనకు బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గసగసాలను యాడ్ చేసుకోవాలండి. ఇందులో గసగసాలను యాడ్ చేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిదండి. గసగసాలను వేయగానే మళ్ళీ అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. ఇలా బెల్లంలో గసగసాలు అన్నీ కలిసిపోయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలను డైరెక్ట్గా వేసుకోవాలండి. మీరు ఎప్పుడైనా పల్లీలతో ఏదైనా రెసిపీ చేసినప్పుడు పైన ఉన్న పొట్టు మాత్రం అస్సలు తీయకండి. సో పొట్టుతో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, మన హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇప్పుడు పల్లీలను యాడ్ చేయగానే పల్లీలను కూడా అంతా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ ఇలాగే కుక్ అవ్వనిద్దామండి. ఈ పల్లీలను కుక్ అయ్యేటప్పుడు అలాగే వదిలేయకుండా కలుపుతూనే ఉండాలండి. అప్పుడే మనకు ఈ పల్లీలు అనేవి విడివిడిగా వస్తాయండి. చూడండి, 3 మినిట్స్ తర్వాత మనకు ప్యాన్లో బెల్లం అనేది ఎక్కడ కనిపించకుండా పల్లీలు మాత్రమే ఉన్నాయి కండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఇలా కాస్త చల్లారేంత వరకు కలుపుతూ ఉండండి. అప్పుడే మనకు పల్లీలు అనేవి విడివిడిగా వస్తాయండి. ఇప్పుడు ఈ పల్లీలను కొద్దిగా చల్లారనిద్దామండి. ఎక్కువ కూడా చల్లారనివ్వద్దండి. మామూలుగా కొద్దిగా వేడివేడిగా ఉంది అన్నప్పుడే ఇలా చేత్తో అన్ని విడివిడిగా చేసుకోవాలండి. ఈ పల్లి మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వకండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటన్నిటిని ఇలా చేత్తో విడివిడిగా చేసుకోండి. లేదంటే మనం బెల్లం వేసాం కాబట్టి ఆ బెల్లం అనేది గట్టిగా అయిపోయి మనకు విడివిడిగా చేయడం కష్టమవుతుందండి. అందుకనే గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేత్తో విడివిడిగా చేసుకుంటే, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా విడివిడిగా వస్తాయండి. ఇలా విడివిడిగా చేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన పల్లీలను ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. అందుకోసం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ రెడీ అయిపోయిన పల్లీ మిశ్రమాన్ని అంతా వేసేసుకుందామండి. రెడీ అయిపోయిన పల్లీ మిశ్రమాన్ని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, క్రంచీగా, హెల్తీగా ఉండే స్నాక్ రెసిపీ రెడీ అండి. చూసారు కదా, ఈ స్నాక్ని చేయటం ఎంత ఈజీయో. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా హెల్తీగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చండి. అంతేకాదండి, ఈ రెసిపీని ఒక డబ్బా నిండా చేసి స్టోర్ చేసుకున్నామంటే మనకు 15 డేస్ అయినా ఈ రెసిపీ అలాగే అంతే ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాల్స్తే అప్పుడు పిల్లలకి ఈజీగా తీసి ఇవ్వచ్చండి.
ఇక్కడ ఈ రెసిపీ ఎంత క్రంచీగా వచ్చిందో ఇక్కడ మీకు సౌండ్ కూడా వినిపిస్తాను, వినండి. చూసారు కదా ఎంత క్రంచీగా సౌండ్ వస్తుందో. ఇలా నోట్లో వేసుకోగానే కర్కరం అనే సౌండ్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. సో పిల్లలే కాదండి, పెద్దలైనా రోజుకి 1 టీ స్పూన్ తీసుకున్నా మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. సో ఇంకెందుకు లేటు, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయినా లేదా మరిన్ని వీడియోస్ కోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి.